ఒక దేశం దగ్గర అణుబాంబులు ఉండవచ్చు, లక్షలాది మంది సైనికులు ఉండవచ్చు, కానీ కనీసం తన ప్రజలకు 3 పూటలా తిండి పెట్టలేని పరిస్థితి వస్తే వాహనాల్లో పోయించడానికి చెమురు లేక ఆఖరికి తన సొంత దేశపు పుట్టినరోజు వేడుకలను కూడా జరుపుకోలేని దయనీయ స్థితికి వెళ్తే, అవును, ఇప్పుడు మన దాయాది దేశం పరిస్థితి అదే. 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1971 యుద్ధ సమయంలోనూ ఆ పని తన రిపబ్లిక్ డే వేడుకలను పాకిస్తాన్ రద్దు చేసుకుంది. అసలు ఒక దేశం ఇంతలా దివాలా తీయడానికి కారణమేమిటి? అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ను అంధకారంలోకి నెట్టేసిన ఆ ఆయిల్ రాజకీయం వెనుక ఉన్న అసలు కథేంటి? అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం పాకిస్తాన్ ఎలా ముంచేసింది? వాచ్ ది స్టోరీ. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న పాక్. గణతంత్ర దినోత్సవ పరేడ్ కూడా రద్దు. రిపబ్లిక్ డే జరుపుకోలేని పాకిస్తాన్ దారిద్ర్యం. అడకత్తెరలో పోకచెక్కల తయారైంది మన పొరుగు దేశమైన పాకిస్తాన్ పరిస్థితి. ఒకప్పుడు భారత్తో పోటీ పడాలని చూసిన ఈ దేశం ఈరోజు పూట గడవడానికే అల్లాడిపోతోంది. కనీసం తినడానికి తిండి, వాహనాల్లో పోయించుకోవడానికి పెట్రోల్, ఇళ్లలో వెలుగు నింపుకోవడానికి విద్యుత్తు లేక ఆ దేశం అంధకారంలో మునిగిపోతోంది. ఇప్పటి వరకు అప్పుల మీద అప్పులు చేస్తూ కాలం వెళ్లదీసిన పాకిస్తాన్కు ఇప్పుడు ప్రకృతి కూడా సహకరించడం లేదు. మరోవైపు అంతర్జాతీయ రాజకీయాలు ఆ దేశాన్ని ఆటలో అరటిపండులా మార్చేశాయి. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పాకిస్తాన్ నడ్డి విరిచింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏ దేశానికైనా తన జాతీయ దినోత్సవం అంటే ఎంతో గర్వకారణం. పాకిస్తాన్లో ప్రతి ఏటా మార్చి 23న రిపబ్లిక్ డే ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 1940లో లాహోర్ తీర్మానం జరిగిన రోజుకు గుర్తుగా, అలాగే 1956లో ఆ దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. గత 75 ఏళ్ల చరిత్రలో 1971లో జరిగిన యుద్ధ సమయంలో కూడా ఆపని ఈ వేడుకల్ని ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే భారీ సైనిక కవాతు, 31 గన్ల శాల్యూట్, రాష్ట్ర రాజధానిలో జరిగే 21 గన్ల శాల్యూట్, ఇలా అన్నింటినీ రద్దు చేసి పారేశారు. కేవలం జెండా ఆవిష్కరణ వంటి నిరాడంబర కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్లో పైసల పంచాయతీ ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవడానికి రిపబ్లిక్ డే నిర్ణయం ఒక్కటి చాలు. ఆ దేశ దౌర్భాగ్యానికి దాయాది పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. ఓపెన్ గా డబ్బులు లేక అనే మాట చెప్పకుండా పొదుపు చర్యలంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు పాకిస్తాన్ పాలకులు. ఒకవైపు షహబాజ్ ప్రభుత్వం బాధ్యతాయుత నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. దేశ గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకల్ని రద్దు చేయడం సబబు కాదన్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. దీనికి ప్రధాన కారణం దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక, ఇంధన సంక్షోభం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టగా నిప్పు అడిగినట్లుంది పాక్ పరిస్థితి. దేశం దివాళా తీస్తుంటే వేడుకలు చేసుకోవడం తగదని భావించిన ప్రభుత్వం ఈ వేడుకల రద్దు ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇంధన నిల్వలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, చమురు నిల్వలు కేవలం 11 రోజులకు, గ్యాస్ నిల్వలు కేవలం 9 రోజులకు మాత్రమే సరిపోతాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. అలాగే వారానికి 5 రోజులుండే పని దినాలను 4 రోజులకు తగ్గించి మిగిలిన 2 రోజులు ఆఫీసులను పూర్తిగా మూసేయాలని ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల విదేశీ ప్రయాణాలు నిలిపేశారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 30% కోత విధించారు. ప్రైవేటు వేడుకలు, ఫంక్షన్లపై కూడా ఆంక్షలు విధించారు. పెట్రోల్ మరియు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే ఈ నిర్ణయాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. పాకిస్తాన్ ప్రస్తుతం IMF, అమెరికా, సౌదీ అరేబియా, UAE ఇచ్చే అప్పుల మీదనే ఆధారపడి బతుకుతోంది. అప్పు తెచ్చి అప్పు కట్టడం అనే ధోరణితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒకప్పుడు అప్పు చేసి పప్పు కూడా అన్నట్లుగా విచ్చలవిడిగా ఖర్చు చేసిన పాలకుల పాపం ఇప్పుడు ప్రజలకు శాపంగా మారింది. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగం పెరిగిపోయి యువత వీధుల్లోకొస్తున్నారు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం జాతీయ ఐక్యత పేరుతో ఈ వేడుకలు రద్దు చేసినప్పటికీ తెర వెనుక అసలు కారణం ఖజానా ఖాళీ అవడమేనని ప్రపంచ దేశాలకు స్పష్టంగా అర్థమైపోతోంది.
రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత తీవ్రమైతే పాకిస్తాన్ పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. కాగా జనవరి 2026 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు దాదాపు 79,322 బిలియన్ పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఇది సామాన్యమైన సంఖ్య కాదు. ఒక దేశం యొక్క మొత్తం ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉంటే ఆ దేశ భవిష్యత్తు అంధకారంలో ఉన్నట్టే లెక్క. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ విడుదల చేసిన అధికారిక పత్రాల ప్రకారం దేశీయంగా చేయాల్సిన అప్పులే 55,978 బిలియన్ రూపాయలకు చేరుకున్నాయి. దీనికి తోడు విదేశాల నుండి తెచ్చిన రుణాలు మరో 23,344 బిలియన్ రూపాయలుగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశ జీడీపీలో దాదాపు 70% కేవలం అప్పుల రూపంలోనే ఉంది. ఒకవైపు ఆర్థికంగా చితికిపోతుంటే మరోవైపు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పాకిస్తాన్ పాలిట నిప్పుకు ఆజ్యం పోసినట్లయింది. 2025 చివరి నుండి సరిహద్దులో మొదలైన ఘర్షణలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. దీనివల్ల రెండు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. నిత్యావసర వస్తువుల రవాణా ఆగిపోవడంతో పాకిస్తాన్ మార్కెట్లలో ఆహార పదార్థాల ధరలు చుక్కల్ని తాగుతున్నాయి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకొకడు నిప్పు అడిగినట్లు పాకిస్తాన్ అప్పుల బాధలో ఉంటే సరిహద్దు యుద్ధం రక్షణ ఖర్చు అదనంగా పెంచేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరగడం వల్ల అటు ఎగుమతులు లేక ఇటు దిగుమతులు లేక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది కేవలం సైనికపరమైన నష్టం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేసే పరిణామం. ఇక పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి హఫీజ్ పాషా హెచ్చరించినట్లుగా ఒకవేళ ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటితే అది పాకిస్తాన్ జీడీపీపై 1.5% ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే గనుక రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లాగా ధరలు $120కు చేరితే దేశంలో ద్రవ్యోల్బణం 30% చేరుకుంటుంది. అంటే రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది. ఇప్పటికే మార్చి 2026 నాటి గణాంకాల ప్రకారం వారపు ద్రవ్యోల్బణ సూచిక 6.44% పెరిగింది. ఇది వినడానికి చిన్న సంఖ్యలా అనిపించినా క్షేత్రస్థాయిలో దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంది. సామాన్యుడు తినే రొట్టె, పాలు, పప్పులు, బియ్యం ధరలు రెట్టింపయ్యాయి. గతంలో పిండి కోసం ప్రజలు క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలను మనం చూశాం. ఇప్పుడు ఇంధన కొరత తోడవడంతో ఆకలి కేకలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్లుగా కడుపు నింపుకోవడమే కష్టమైన స్థితిలో పాకిస్తాన్ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంది. ఇటు ఆర్థిక కష్టాలు, అటు రాజకీయ ఒత్తిళ్లు రెండింటి మధ్య నలిగిపోతున్న పాకిస్తాన్ ఈ గండ నుండి ఎలా బయటపడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు పొదుపు చర్యలు చేపట్టినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. జాతీయ దినోత్సవం లాంటి పవిత్రమైన రోజును కూడా జరుపుకోలేకపోవడం అనేది ఒక దేశానికి అంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు. 75 ఏళ్ల చరిత్రలో మునుపెన్నడూ లేని ఈ సంక్షోభం పాకిస్తాన్ పాలకులకు ఒక హెచ్చరిక లాంటిది. మొత్తంగా చూస్తే ఒక దేశం తన కాళ్ల మీద తాను నిలబడకుండా కేవలం అప్పుల మీద, ఇతర దేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి పాకిస్తాన్ ఒక నిలువెత్తు సాక్ష్యం. జాతీయ వేడుకల రద్దు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం ఇంకెన్ని కష్టాలను తెచ్చిపెడుతుందో వేచి చూడాలి. ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం లేని దేశం ఎన్ని ఆయుధాలున్నా, ఎంత పెద్ద సైన్యం ఉన్నా ఏమీ చేయలేదని పాకిస్తాన్ ఉదంతం మనకు స్పష్టం చేస్తోంది.